ముల్లంగి ఆకు తొక్కు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముల్లంగి ఆకు తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ముల్లంగి ఆకు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ కొద్దిగా. ముల్లంగి ఆకు తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ముల్లంగి ఆకు తొక్కు అంటే మీకు ఎంతవరకు అర్థమైంది? ముల్లంగి ఆకుతో తొక్కు. ఓకే, ఇది క్లారిటీ అనమాట బేసిక్గా. సో ముల్లంగి ఎంత మంచిదో ముల్లంగి ఆకు కూడా అంతే మంచిది. కానీ మనం ఏం చేస్తాము? ఆ ఆకు పడేస్తూ ఉంటాం. ఈసారి పడేయకండి, చక్కగా తొక్కులాగా తయారు చేసుకోండి. సో ముల్లంగి ఆకుతో ఉపయోగాలు ఏంటి అంటే ఇందులో ఐరన్, తర్వాత అనీమిక్గా ఉన్న వాళ్ళకి బ్లడ్ కౌంట్ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో అలాగే ఇందులో విటమిన్ ఏ, సి ఎక్కువగా ఉంటాయి. తర్వాత అంతేకాకుండా ఇందులో మధుమేహాన్ని తగ్గించేటువంటి విలువలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఆర్థరైటిస్ ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది. అంటే ఆర్థరైటిస్ ఏ భాగంలో అయినా ఉండొచ్చు, వీపైనా ఉండొచ్చు, మోకాలైనా ఉండొచ్చు, చేతులకైనా ఉండొచ్చు. సో జాయింట్ పెయిన్స్, సో ఆ ఇన్ఫ్లమేషన్ని చాలా వరకు తగ్గిస్తుంది ముల్లంగి ఆకు. ముల్లంగి కూడా యాక్చువల్ ఒక రకంగా చెప్పాలి అంటే నొప్పుల్ని చాలా వరకు తగ్గించేటువంటి గుణం ఉండేది. సో అటువంటి ముల్లంగి ఆకుతో మనం ఈరోజు చక్కగా ఒక తొక్కు తయారు చేస్తున్నాం. సో వృధాగా పడేసే దాన్ని మన అమృతం కార్యక్రమం ఒక చక్కటి తొక్కు రూపంలో మీ అందరికీ తీసుకొచ్చింది. తొక్కు అంటే ఏంటండి? చట్నీ, పచ్చడి, మీరు ఎలా అంటే అలా, మీ వాడుక భాషలో మీరు ఎలా యూజ్ చేస్తే అలా. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నూనె వేసుకుందాం. ఒక చిన్న వేయించుకునే ప్రాసెస్ ఉంది. సో నూనె కాస్త వేడైన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాలు, ఈ 2 వేసుకున్నాక ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, ఇది కూడా ఒకసారి వేయించేసుకుందాం. బాగా ఏం మగ్గిపోనక్కర్లేదు. సో జస్ట్ మనకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు అంతే. సింపుల్ ప్రాసెస్ అండి. ఓకే, వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. మామూలుగా మనం చాలా పచ్చళ్ళకు చేసుకునే ప్రాసెసే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ముల్లంగి ఆకుని ఉపయోగించడమే మెయిన్ విశేషం. బేసిక్గా ఈ రైతు బజార్లలో, ఈ కూరగాయల మార్కెట్లలో సగం తీసి మనకి ఇస్తూ ఉంటారు, అక్కడే పడేస్తూ ఉంటారు దాన్ని. మన ఇంటి దాకా కూడా రావట్లేదు అవి. సో లేదు, ఈసారి మీరు ముల్లంగి తీసుకునేటప్పుడు ఆకుతో పాటు తీసుకోండి. ఓకే, తీసుకుంటే చక్కగా ఈ పచ్చడి, ఈ తొక్కు తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో దీంట్లో కాస్త ఉప్పు యాడ్ చేసుకుందాం. చక్కగా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోండి ముల్లంగి ఆకు చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. సో దీన్ని మనము 1 కప్పు నిండా వేస్తున్నాం. ఇది కూడా ఆకుకూర లాగానే కదా, ఎంత వేసినా కూడా మళ్ళీ తక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఒక్కసారి చక్కగా ఇది కొంచెం దగ్గర పడేంత వరకు, మరి పూర్తిగా మగ్గనక్కర్లేదు కానీ కొద్దిగా దగ్గర పడేంత వరకు చక్కగా కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది. దోశలకు వాటికి కూడా బాగుంటుంది తెలుసా. అంటే మామూలుగా మన బీరకాయ పచ్చడి, ఉల్లిపొరక పచ్చడి ఇవి చేసుకున్నప్పుడు దోశలకు కూడా తింటూ ఉంటాం, చపాతీలకు కూడా బాగుంటుంది, నేను తింటాను. సో అలాగే మనకి ఏంటంటే ఈ ముల్లంగి తొక్కు కూడా చాలా బాగుంటుంది. సో ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి అన్నీ ఉన్నట్టే. సో పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము, ఉప్పు అన్నీ కూడా వేసేసుకున్నాం, ధనియాలు కావాల్సిన ఇవన్నీ కూడా స్పైసెస్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. టొమాటో కాంబినేషన్తో ఏంటంటే మనకి ఒక మంచి టేస్ట్ వస్తుంది. టొమాటో వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది పచ్చళ్ళకు. మీరు గమనించండి, ఏదైనా రాగా చేసుకునే ఆ పలానా వెజిటబుల్తో మాత్రమే కాకుండా మీరు ఒక్క టమాటో యాడ్ చేయండి, దాని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం పుల్లగా అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది మనకు ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత చక్కగా మామూలుగా మన తొక్కులు చట్నీలు చేసుకుంటాం కదా, ఆ విధంగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేసిన తర్వాత ఇక ప్రాసెస్ ఏముంది, వెరీ సింపుల్. పోపు మాత్రమే మిగిలింది. ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను.
చూసారు కదా, ఇలా చక్కగా మనం మంచి నకట అసలు గ్రీన్ కలర్ పచ్చడి అంటేనే అసలు ఎంత బాగుంటుందో. నాకు పాలకూర పచ్చడి అన్న చాలా ఇష్టం. అలాగే ముల్లంగి ఆకుతో ఈరోజు తొక్కు నేర్చుకున్నాను, ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇటువైపు మనకు చిన్న పోపు బాండి పెట్టుకున్నాం కదా, సో ఇది వెలిగించేసుకుందాం. సో దీంట్లో మనం కాస్త నూనె వేసుకుందాం. ఇంక ఈ ప్రాసెస్ మీకు కొత్తదేం కాదు, మీ అందరికీ తెలిసిందే, కొట్టిన పిండి పోపు వేసుకోవడం అనేది. కానీ నిజంగా అండి అన్ని వంట అంతా ఒక ఎత్తు, పోపు వేయడం ఒక ఎత్తు. అంటే కష్టం అని కాదు, అది ఎంత బాగా చేస్తే వంట టేస్ట్ అంత బాగుంటుంది. ఓకే, సో ముందుగా కాస్త ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, అలాగే మినప్పప్పు ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో కాస్త ఇంగువ, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే చివరిగా కాస్త కరివేపాకు. సో బేసిక్గా మీరు పోపు వేసుకున్న తర్వాత దీన్ని మనము పోపులోకైనా వేసుకోవచ్చు, పోపుని పచ్చళ్ళలోకైనా వేసుకోవచ్చు, అదే తొక్కులోకైనా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం పోపుని తొక్కులోకి హ్యాపీగా వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ ముల్లంగాకు అనేది చక్కగా మగ్గించుకున్నాం కాబట్టి మనం దీన్ని మళ్ళీ ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇప్పుడు ఇలా తయారైనటువంటి ఈ పోపుని ఈ తొక్కులోకి వేసేసుకొని ఒకసారి 2 నిమిషాల పాటు వదిలేద్దాం. ఆహా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా, అసలు ఎప్పుడెప్పుడు దేంట్లోకైనా కలుపుకొని తినాలా అని నేను ఎదురు చూస్తున్నాను. నాకు తెలిసి చూసేవాళ్ళకు కూడా అలాగే అనిపించుండొచ్చు. ఎంత సింపుల్ ప్రాసెస్ అండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ముల్లంగిని తెచ్చేసుకోండి, ఆకుని ఒలిచేసుకోండి, హ్యాపీగా ఈ పచ్చడిని తయారు చేసేసుకోండి. ఓకే, ముల్లంగి ఆకు తొక్కు మీ అందరి కోసం రెడీ మన అమృతం ద్వారా. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ముల్లంగి ఆకు తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ముల్లంగి ఆకు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ కొద్దిగా. ముల్లంగి ఆకు తొక్కు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, ధనియాలు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ముల్లంగి ఆకులు వేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకొని ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పోపు పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని ఈ పోపును ముల్లంగి తొక్కులో వేసుకొని కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ముల్లంగి ఆకు తొక్కు రెడీ.